ఎన్టీఆర్ షర్మిల భేటీపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన వైఎస్ భారతి మాత్రం ఎన్టీఆర్ షర్మిల ఇలా భేటీ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట. షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి మొదట ఎంతో ప్రోత్సహించిన, తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు మాత్రం తన అన్నను పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకుల వైపు మొగ్గు చూపడం ఏంటో నాకు అస్సలు అర్థమవడం లేదు అంటూ వైఎస్ భారతి కీలకమైన వ్యాఖ్యలు చేస్తుందట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. మరి ఇంతకీ విషయం ఏంటంటే, షర్మిల తన అన్న సీఎం కావడానికి మొదట ఎంతగానో పోరాటించింది. తన శాయశక్తుల అందరి తరపున మాట్లాడుతూ తన అన్నని విజయం సాధించేలాగా చేసింది. అయితే వస్తున్న నేపథ్యంలో రాను వస్తున్న కాలమంతా కూడా గమనించినటువంటి షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏమాత్రం సహాయం చేస్తున్నారని అంతా కూడా గమనించి, ఇక ఈయన మాత్రం ఖచ్చితంగా పేద ప్రజల కోసం సహాయం చేయకుండా కక్షపూర్వకమైన రాజకీయాలు చేస్తున్నారని గమనించి, ప్రతిపక్ష పార్టీలైన కనీసం ప్రజలకి బాగు చేస్తే బాగుంటుంది అని అందరికీ సపోర్ట్ చేయడం మొదలుపెట్టేసిందంట. అందుకోసమని ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని షర్మిల గారు భేటీ అయ్యారట. భేటీ అవ్వడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ, ఖచ్చితంగా మీరు రాజకీయ రంగంలోకి వస్తారని మేమైతే వింటున్నాం. అయితే మీరు రాజకీయ రంగంలోకి వస్తే అందరూ కూడా చాలా సంతోషకరంగా హ్యాపీగా జీవించగలరు. ఇప్పుడున్న పరిపాలనలో ప్రజలెవ్వరూ కూడా సంతోషంగా ఉండలేరని నా పూర్తి విశ్వాసం. అక్కడున్నది నా సొంత అన్న అయినప్పటికీ ప్రజా సంక్షేమం మాత్రమే నాకు కావాలి. ఇక మన నాయకులం అంటే ఖచ్చితంగా ప్రజల్ని బాగా చూసుకోవడమే. అందుకోసమని మీరు టీడీపీ బరిలోకి దిగితే ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా నిలబడి పేద ప్రజల యొక్క బాధ్యతలు మీరు తీసుకోవాలి అంటూ షర్మిల గారు ఎన్టీఆర్తో చెప్పుకొచ్చారట. ఈ వాక్యాలు విన్న వైఎస్ భారతి షాక్కి గురైపోయి, షర్మిల ఎందుకు ఇలా మాట్లాడుతుంది? చిన్న అనివార్య కారణాల వల్ల తన అన్నకి దూరంగా ఈ పదవిని తీసుకువెళ్ళడం అసలు కరెక్ట్ కాదుగా అంటూ ఆమె ఆలోచిస్తూ ఉందట.